ఓం నమో వెంకటేశాయ. సర్వదీనానుకంపన ధర్మహీనానుకంపన గోవింద గోవింద. విబుధ హృదయభృంగం సౌఖ్యవీచీతరంగం సకలభువనశృంగం సత్వభావాదృశృంగం ద్వయ వినిహత సంగం దృశ్యవర్గస్య రంగం భవమృతితతిభంగం భావయేమేంతరంగం అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. బలిచక్రవర్తి గారు స్వర్గాన్ని ముట్టడించటం అయింది. ఇంద్రుడు మొదలైన దేవతలు బృహస్పతి గారి సలహా మేరకు మాయమైపోవడం జరిగిపోయింది. బలిచక్రవర్తి గారు వెళ్ళి ఇంద్రసింహాసనం మీద డైరెక్ట్గా కూర్చోవటం అయింది. కూర్చున్న తర్వాత దానికి ఫెవికాల్ వేసుకుని అంటించుకున్నట్టుగా చేసుకోవడానికి, దాంట్లోంచి మళ్ళీ పైకి లేవకుండా ఉండటానికి 100 అశ్వమేధాలు చేయటం అయిపోయింది. బలిచక్రవర్తి గారి కీర్తి మొత్తం ముల్లోకాలలో అన్ని దిక్కుల్లోనూ ప్రసరించటం కూడా జరిగిపోయింది. నిజం చెప్పాలంటే బృహస్పతి గారు చెప్పినటువంటి బలిచక్రవర్తి గారు తప్పు చేసేటువంటి రోజు రావటం లేదు అనే పరిస్థితి ఉంది. దేవతలందరూ ఎక్కడ దాక్కున్న వాళ్ళు అక్కడ దాక్కున్నారు. ఎదురు చూడమని చెప్పారు కాబట్టి ఎదురు చూడటం తప్ప చేసే పనేం లేక కూర్చున్నారు. అయితే ఈ దెబ్బ దేవతల మీద కంటే కూడా ఇంకో చోట గట్టిగా తగిలింది. ఆ తగలటంతో మొత్తం సీన్ మొత్తం మారిపోయింది అనే విషయాన్ని 16వ అధ్యాయంలో శ్రీశుకుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ. ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్ అని. దేవతలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కున్నారు. చెట్టు తొర్రలో ఒక ఆయన దాక్కున్నాడు, చెట్టు మూలలో వేర్లలో ఒక ఆయన దాక్కున్నాడు, ఎక్కడెక్కడ దాక్కున్నారు. ఎవ్వరూ కనిపించట్లేదు, ఎవ్వరూ ఎక్కడున్నారో తెలియటం లేదు, వేరబౌట్స్ ఎవ్వరివి తెలియటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏవం పుత్రేషు నష్టేషు, పిల్లలందరూ ఇలా నష్టపోయి ఉండి పిల్లలందరూ కనిపించకపోయేసరికి దేవమాత దేవతలకు తల్లి అయినటువంటి అదితి తదా పర్యతప్యత్ చాలా విలవిల్లాడిపోయింది, బాధపడిపోయింది. హృతే త్రివిష్టపే దైత్యైః ఏంటి అని ఆరా తీసింది. ఆరా తీస్తే రాక్షసులు వచ్చి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. రాక్షసుల రాజు బలిచక్రవర్తి గారు ఇంద్రసింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. 100 అశ్వమేధాలు చేసేసాడు. మళ్ళీ ఇంద్రుడు వచ్చినా ప్రవేశం లేదు అనే స్థాయిలో ఉన్నాడు అనే వార్తే వచ్చింది. మళ్ళీ అక్కడికి దేవతలు ప్రవేశించలేనంతగా అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. స్వర్గం నుంచి పారిపోయి దాక్కోవలసి వచ్చింది అనే వార్తలు వచ్చినాయి.
పిల్లలు కనిపించట్లేదు, పిల్లల రాజ్యాధికారం పోయింది, పిల్లలు మళ్ళీ తిరిగి వచ్చినా సరే వాళ్ళకి స్థానం లేదు అన్నట్టుంది అనేసరికి ఆవిడ పాపం పర్యతప్యత్, విలవిల్లాడిపోయింది. ఆవిడ పరిస్థితి అనాథవత్, ఎవ్వరూ లేని దానిలాగా తయారైపోయింది. పిల్లలా కనిపించడం లేదు. భర్త గారేమో ఏదో తపస్సు కోసం, సమాధి స్థితి కోసం అని వేరెక్కడికో వెళ్ళాడు. ఇంట్లో ఈవిని కాపలా పెట్టి, నువ్వు అగ్నిహోత్రాలు, వచ్చే అతిథులు వీళ్ళని గురించి పట్టించుకుంటూ ఉండు, నేను తపస్సుకు వెళ్ళొస్తానని తపస్సుకు వెళ్ళాడు. దాంతో భర్త గారు తపస్సుకు వెళ్ళాడు. పిల్లలు వాళ్ళు వాళ్ళ స్థానాల్లో కనిపించడం లేదు. దాంతో ఆవిడ చాలా బాధపడిపోయింది. ఎంతగా బాధపడిపోయిందంటే, పిల్లలు బాగా సంపాదిస్తాము, ఇక్కడ మా దేశంలో సరైన అవకాశాలు లేవు అని చెప్పి ఏదో ఇంకో దేశానికి వెళ్ళిపోయి బాగా సంపాదిస్తున్నామని చెప్పి రోజు వీడియో కాల్స్ చేసి చూపిస్తూ ఉన్నట్టుండి ఓ రోజు ఏదో క్రూయిజ్కి వెళ్ళామని చెప్పి చెప్పకుండా ఏదో వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి వారం రోజులు ఇది తీసుకుని హాలిడేస్ కోసమని బయటికి వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ సిగ్నల్స్ పనిచేయలేదు, సముద్రం మధ్యలో కదా, అక్కడ కదా, ఇక్కడ కదా అని వచ్చిన తర్వాత చెప్పి వారం రోజులు ఈ తల్లిదండ్రులకి అందకుండా ఉంటే, ఫోన్ కాల్స్ కానీ లేదా వీడియో కాల్స్ కానీ ఏం లేకుండా, కనీసం క్షేమ సమాచారాలు లేకుండా, మెసేజ్లు కూడా లేకుండా ఉంటే ఈ తల్లిదండ్రులు ఎంతగా విలవిల్లాడిపోతారో కనిపించక, అయ్యో ఏమైందో, దొరకటం లేదు, మనం చేస్తే కాల్ వెళ్ళటం లేదు, వాళ్ళు చేస్తే వాళ్ళు చేయటం లేదు, రావటం లేదు, ఏమైందో తెలియట్లేదు అని ఎలాగైతే విలవిల్లాడిపోతారో అలా ఈవిడ విలవిల్లాడిపోయింది. ఎవరికి ఏం నష్టమేం జరగలేదు, కమ్యూనికేషన్ లేక విలవిల్లాడిపోయింది. ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్. ఈ లోపల ఏకదా కశ్యపస్తస్యాః ఆశ్రమం భగవానగాత్ నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్. ఏకదా ఒకరోజు కశ్యప ప్రజాపతి గారు తస్యాః ఆశ్రమం, ఆ అదితి ఉన్నటువంటి చోటు, ఆ చోటుకి భగవాన్ పూజనీయుడు ఆయన అగాత్ వచ్చాడు. అదితి ఆశ్రమం అని ఎందుకంటున్నాడంటే, ఈ కశ్యప ప్రజాపతి గారికి చాలామంది భార్యలు ఉన్నారు కదా, ఒక్కొక్క భార్యకే ఒక్కొక్క ఆశ్రమం కట్టించాడు ఆయన. ఇల్లు కట్టించినట్లు ఆశ్రమం కట్టించాడు. మీరు తపస్సు చేసుకుంటూ ఉండండి, నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను, వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను అని 14 మందికి చెప్పాడు. అలాగే దేవమాత అదితికి కూడా ఒక ఆశ్రమం కట్టించాడు. ఆ ఆశ్రమం కశ్యప ప్రజాపతి గారిది, అలాగే అదితి గారిది కూడాను. అక్కడికి కశ్యప ప్రజాపతి గారు వచ్చారు. వచ్చి చూస్తాడు కదా, నిరుత్సవం, ఎక్కడ ఓ మంచి మంగళకమయమైన ఇది కనిపించడం లేదు. మామిడి తోరణాలు అవి కట్టి ఉండాలి ఎప్పుడు, ఆ మామిడి తోరణాలు లేవు, ఏమీ లేవు, నిరుత్సవం, ఏ ఉత్సవము లేకుండా ఉంది. నిరానందం, ఆశ్రమంలో ఉండే వాళ్ళందరిలోనూ ఇంక్లూడింగ్ అదితి అందరి మొహాల్లోనూ ఆనందం అనేది లేదు, ఏదో బాధ తాండవిస్తోంది. అలాంటి ఆశ్రమానికి రావాల్సి వచ్చింది ఆయన. సమాధేర్ విరతశ్చిరాత్, ఆయనేమో పెద్ద సుదీర్ఘకాలం పాటు సమాధి స్థితిలో ఉండి ఏదో పెద్ద తపస్సు చేద్దాం అనుకుని వెళ్ళాడు. ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి ఉన్నవాళ్లలో అదితి అంటే ఈయన కొంచెం ప్రేమ ఎక్కువని చెప్పాలేమో, లేకపోతే ఉన్నవాళ్లలో అదితి అనే ఆవిడ మంచి యోగ్యురాలు ఈవిడ, అందుకని ఈవిడ దగ్గరకు వచ్చాడు. వచ్చి చూస్తే ఆశ్రమం అంతా బోసిపోయింది. ఆశ్రమంలో ఎవ్వరి మొహంలోనూ సంతోషం లేదు. సంతోషం లేకపోయేసరికి ఏంట్రా ఇలా అయింది అని ఆలోచించుకుంటూ అడుగులు పెట్టాడు ఆయన. ఏకదా కశ్యపస్తస్యాః ఆశ్రమం భగవానగాత్ నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్. స పత్నీం దీనవదనాం కృతాసన పరిగ్రహః సభాజితో యథాన్యాయం ఇదమాహ కురుద్వః. అదితి గారి మొహంలో కూడా ఆనందం లేదన్నాం కదా, ఇంకా కూడా దీనవదనాం, ఆవిడ మొహం అంతా దైన్యం నిండిపోయింది. మొహంలో దైన్యం తప్ప ఇంకేం లేదు. ఆవిడని చూసి ఏంటి ఇంత దీనంగా తయారైంది నా భార్య అనుకుంటూనే ఉన్నాడు ఈయన. అనుకుంటూ ఉండగానే ఆవిడ మాత్రం అంత దైన్యంలోనూ అంత బాధలోనూ తేరుకుంది. భర్త గారు వస్తూనే లేచి నుంచుంది. ఆయనకి ఏదో కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది, కనీసం మంచినీళ్ళు ఏదో ఆఫర్ చేసింది. కూర్చోండి, చాలా రోజుల నుంచి నుంచుని ఒంటికాల మీద తపస్సు చేసినట్టున్నారు అని చిన్న మాట అంది. కూర్చోబెట్టింది. కృతాసన పరిగ్రహ, ఆయన ఆసనం మీద కూర్చున్నాడు. ఆసనం అంటే పెద్ద పెద్ద సింహాసనాలు ఏం లేవు, దర్భాసనం వేసి దర్భాసనం మీద కూర్చోమంది. కూర్చున్నాడు ఆయన. సభాజితో యథాన్యాయం, ముందసలు పలకరింపులవి సక్రమంగా, ఎంత బాధలో ఉన్నా సరే సక్రమంగా చేసింది. నేను బాధలో ఉన్నాను కాబట్టి నువ్వు ఎలా వచ్చావో ఏమయ్యావో నేను నిన్ను అడగను అని మొదలు పెట్టకుండా ముందు
తపస్సు బాగా జరిగింది కదండి, విఘ్నాలు ఏం రాలేదు కదండి, ఇంద్రుడు ఎవరిని పంపించలేదు కదండి అని ఇలాంటి మాటలేవో మంచి మాటలు మాట్లాడింది. సభాజితో యథాన్యాయం, భర్త ఇంటికి వస్తే, అందులోనూ చాలా రోజుల ప్రయాణం తర్వాత తిరిగి ఇంటికి వస్తే చేయవలసినటువంటి మంచి మర్యాదలన్నీ చేసింది, కుశల ప్రశ్నలన్నీ సక్రమంగా చేసింది. దాంతో ఆయన కాస్తంత తేలికపడ్డాడు, పర్వాలేదు ఈవిడ బుద్ధి పనిచేస్తోంది అని. కానీ మొహంలోంచి దైన్యం పోవటం లేదు. దానికి భార్య, ఇష్టమైన భార్య, ప్రియురాలు, ఆవిడ మొహంలో దైన్యం పోవటం లేదు. దాంతో ఇదమాహ కురుద్వహ, ఇలా అన్నాడు, భార్యతో ఇలా అన్నాడు. సపత్నీం దీనవదనాం కృతాసన పరిగ్రహ సభాజితో యథాన్యాయం ఇదమాహ కురుద్వహ. ఓ కురుద్వహ, ఓ పరీక్షిత్తు ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఎక్సలెంట్ డైలాగ్. అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేధునాగతం న ధర్మస్య న లోకస్య మృత్యోశ్చందానువర్తినః. తల్లి ఓ అదితి, నువ్వు కేవలం నీ పిల్లలకి తల్లివి కావు, లోకాలన్నిటికీ తల్లి లాంటి భావన చేసిన దానివి నువ్వు, చాలా గొప్పదానివి నువ్వు ఇంత దైన్యాన్ని మొహంలో నింపుకున్నావంటే అసలు లోకాలకి ఏమైనా కీడు జరిగిందా? అప్యభద్రం, లోకాల్లో ఏమైనా కీడు బాగా జరుగుతోందా? నా విప్రాణాం భద్రే, అందరికీ మంచి జరగాలని కోరుకునేవో అదితి, విప్రాణాం, విద్యావంతులైనటువంటి బ్రాహ్మణులకు ఏమైనా అభద్రం జరిగిందా? విద్యావంతులైనటువంటి బ్రాహ్మణులకు ఏమైనా కీడు జరిగితే ఆ కీడుని తట్టుకోలేక నువ్వేమైనా దీనంగా ఉన్నావా? లోకే అభద్రం, లేదా అసలు లోకంలోనే చాలా అమంగళాలు ఏమైనా జరుగుతున్నాయా? అధునా ఆగతం, ఇప్పుడు కొత్తగా నేను తపస్సుకు వెళ్ళి సమాధి స్థితిలో ఉండి లోకంలో ఏం జరుగుతోంది అని పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఏమైనా జరిగిందా? ఆ కీడుకి తట్టుకోలేక నువ్వేమైనా మొహంలో దైన్యం నింపుకుని ఉన్నావా? లేదంటే నా ధర్మస్య, లోకంలో అసలు ధర్మం అనేది పూర్తిగా ఏమైనా పాడైపోయిందా? లేదంటే నా లోకస్య మృత్యోశ్చందానువర్తినః, లోకంలో ప్రతి ఒక్క మనిషికి ఏమైనా కీడు జరుగుతోందా? ఎందుకంటే ప్రతి మనిషి మృత్యోశ్చందానువర్తి, మృత్యువు యొక్క ఇచ్ఛానుసారం నడుచుకుంటూ ఉంటాడు. నేను స్వతంత్రంగా అడుగులేస్తున్నాను, ప్లాన్లు వేస్తున్నాను అనుకుంటాడు, కానీ ఆ ప్లాన్లు ఏమి నిలిచేవి కావు. మృత్యువు గారి, యమధర్మరాజు గారి ప్లానే అసలు వర్కౌట్ అవుతుంది. అలా మృత్యువు అదుపులో ఉండేటువంటి లోకానికి ఏమైనా అభద్రం జరుగుతోందా? మృత్యువు యొక్క అదుపులో ఉండే లోకాలకు అభద్రం ఏమైనా జరుగుతోందా? అర్థం తెలిసిపోతోంది కదా అని అడిగాడు. అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేధునాగతం న ధర్మస్య న లోకస్య మృత్యోశ్చందానువర్తినః. నీ విశాలమైనటువంటి హృదయాన్ని దృష్టిలో పెట్టుకుని, నీ విశాల దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్న వేస్తున్నాను. ఏమైనా బ్రాహ్మణులకి, ధర్మానికి, అసలు లోకంలో అందరికీ, లేదా వేర్వేరు ఇష్యూస్లో ఏమైనా జరగరానిది ఏమైనా జరుగుతోందా? దాన్ని తట్టుకోలేక ఇంత దీనంగా ఉన్నావా అని అడిగాడు. అడిగి, పోన్లే అంత విశాల దృక్పథం అందరికీ ఏమక్కర్లేదు, ఎవరిల్లు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఎవరింట్లో మంచి జరగాలి అని వాళ్ళు కోరుకుంటే చాలు, అదేనా సరిగ్గా జరుగుతోందా? అపివా కుశలం కించిత్ గృహేషు గృహమేధిని ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినాం. అపివా, ఒకవేళ కించిత్ గృహేషు అకుశలం, మన ఇంట్లో ఏమైనా అకుశలం జరిగిందా? మన ఇంట్లో ఏమైనా కీడు జరిగిందా? లేదా అపివా కుశలం కించిత్ గృహేషు, మన ఇంట్లో మంచి అనేది తగ్గిపోయిందా? కుశలం కించిత్, కుశలం తగ్గిపోయిందా? కుశలం తగ్గిపోయి అకుశలం అనేది పెరిగిపోయిందా మన ఇంట్లో? ఎందుకంటే గృహమేధినివి నువ్వు. ఈ గృహస్థాశ్రమాన్ని ఒక యజ్ఞంలా భావించి ఆ యజ్ఞంలో నిరంతరం శ్రమ చేస్తూ ఉండేటువంటి దానివి నువ్వు. ఈ గృహస్థాశ్రమాన్ని ఒక యజ్ఞ దీక్షలాగా తీసుకున్న దానివి నువ్వు. నీలాంటి దానికి ఇంట్లో ఏమైనా కీడు జరిగినా లేదా మంచి సరిగ్గా జరగకపోయినా దైన్యం ఉండటం అనేది సహజం. అలా ఏమైనా జరిగిందా? మన ఇంట్లో ఏమైనా ధర్మం తాలూకు లోపం వచ్చిందా? ధర్మస్య, అర్థస్య, లేకపోతే మన ఇంట్లో అర్థం తాలూకు లోపం ఏమైనా వచ్చిందా? కామస్య, మన ఇంట్లో కామం తాలూకు అంటే కోరికలు సరిగ్గా తీరకపోవటం అనేటువంటి లోపాలు ఏమైనా జరిగినాయా? ధర్మస్య
అర్థస్య కామస్య. అంటే త్రివర్గం అంటాం కదా, ఈ త్రివర్గం తాలూకు లోపం ఏమైనా జరిగిందా? ధర్మం లోపించిందా, అర్థం లోపించిందా, కామం లోపించిందా? మన ఇంట్లో ఏమైనా జరగడానికి జరిగిందా? నువ్వు చెప్పు అని అడిగాడు. అదేమిటి అంత అడిగేదేముంది ఇంటిని గురించి అంటే, ఇల్లు తక్కువ చేయొద్దు, మిగతావేవో గొప్పవి మంచివి అంటూ ఉంటాము, తపస్సులు గొప్పవి, లేకపోతే ఇంకోటి ఏదో గొప్పది, అది గొప్పది, ఇది గొప్పది అంటూ ఉంటాము. కానీ ఆ వార గృహస్థాశ్రమమే తక్కువ, ఇల్లు అనేది తక్కువ అని అనుకోక్కర్లేదు. ఎత్ర యోగో హ్యయోగినాం, ఈ గృహస్థాశ్రమాన్ని గనక సక్రమంగా నిర్వర్తిస్తే, గృహస్థాశ్రమ ధర్మాలన్నిటినీ సక్రమంగా పాటిస్తే, అయోగినాం యోగం తాలూకు స్పర్శ లేని వాళ్ళకు కూడా యోగం అనేది దానంతటదే సిద్ధిస్తుంది. గృహస్థాశ్రమ ధర్మాలను మించి ఇంకొక ధర్మాన్ని ఆలోచించక్కర్లేదు గృహస్థులు అనేవాళ్ళు. గృహస్థాశ్రమ విహితమైన ధర్మాలను సక్రమంగా చేసుకుంటే చాలు. గృహస్థాశ్రమంలో ఉంటూ న్యాయ మార్గాన్ని వీడకుండా, దాటకుండా, గీత దాడకుండా ఉంటే చాలు. వాళ్ళ ధర్మాచరణ వాళ్ళు చేసుకుంటే చాలు. యోగసిద్ధి కూడా జరిగిపోతుంది. అలాంటి యోగసిద్ధిని కలిగించేటువంటి ఈ ఇంట్లో, చాలా గొప్పదైనటువంటి ఈ గృహస్థాశ్రమంలో నీకు జరగరానిది ఏమైనా జరిగిందా? ఏదైనా లోపం జరిగిందా అని అడిగాడు. అపివా కుశలం కించిత్ గృహేషు గృహమేధిని ధర్మస్య అర్థస్య కామస్య ఎత్ర యోగో హ్యయోగినాం. గృహస్థాశ్రమంలో ఏం చేస్తారండి ధర్మం? అంత గొప్ప ధర్మాలు ఏం చేస్తారు? వండుకుంటారు, తింటారు, పండుకుంటారు, అంతే కదా. కాదు. అపివాతిథయోభ్యేత్య కుటుంబాసక్తయా త్వయా గృహాదపూజితాయాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్. నీ ఈ గృహస్థాశ్రమంలో ప్రధాన ధర్మం, నీకు నేను చెప్పి వెళ్ళిన ధర్మం, అతిథులని గౌరవించటం. ఆ అతిథులను గౌరవించటం అనేది గనక తగ్గితే ఈ గృహస్థాశ్రమ ధర్మం తగ్గిపోయినట్లు, అందులో లోపం జరిగినట్లు. నా డౌట్ ఏంటంటే, అపివా అతిథయ అభ్యేత్య, మన ఇంటికి అతిథులు వచ్చేసి త్వయా అపూజితాః యాతాః, నువ్వు వాళ్ళని సరిగ్గా గౌరవించకపోయేసరికి, వాళ్ళని పట్టించుకోకపోయేసరికి, ఎందుకు వీళ్ళింట్లో మనకేం పని అనుకుని వెళ్ళిపోయారా అనేదే నా డౌటు. నీ మీద డౌట్ ఏంటి అని అనుకోవద్దు. కుటుంబాసక్తయా త్వయా జరుగుతుంది. ఇలాగా సరిగ్గా కనుక ఆలోచించకపోతే జరుగుతుంది. నేను చిన్న నా పొట్టకి శ్రీరామ రక్ష అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏం తింటే చాలు, నా పిల్లలు తింటే చాలు, లేదా నా కడుపు నిండితే చాలు అని అనుకుంటారు. ఎవరైనా ఇంటికి వస్తారంటే వాళ్ళు మనకి ఏమైనా తెస్తారా అని ఆశపడే వాళ్ళు కూడా ఉంటారు. ఈ కుటుంబాసక్తి అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి, కుటుంబాసక్తి అనేది ఉన్న వాళ్ళకి కానీ అతిథుల్ని గౌరవించటం అనేది ఒక్కొక్కప్పుడు తప్పచ్చు. అలా కుటుంబాసక్తితో నువ్వేమైనా అతిథుల్ని గౌరవించలేదా? కనీసం అతిథులు వస్తే ప్రత్యుత్థానేన లేచి వెళ్ళి తలుపు తీసి అరండి అని అనటం, కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడగటం, అందరూ బాగున్నారా అని అడగటం, కుశల ప్రశ్నలు వేయటం అనేది కనీస ధర్మం. ఆ కనీస ధర్మాన్ని కూడా పాటించకుండా ప్రత్యుత్థానేనవా, అందులోనూ క్వచిత్ ఏదో చిన్నవి ఏమైనా గౌరవాలు చేసినా సరే సరిపోయేటువంటి స్థాయిలో ఉండే ఈ అతిథి పూజ అనేది నువ్వు కుటుంబాసక్తితో వదిలేసుకున్నావా? దానివల్ల గృహాద్ అపూజితాయాతాః, మన ఇంటి నుంచి ఈ గృహంలో మనకి గౌరవం, అతిథి మర్యాదలు దక్కవు అని అనుకుని ఎవరైనా వెళ్ళిపోయారా? అలా వెళ్ళిపోవటం జరిగితే ధర్మలోపం జరిగినట్లే. అపివా అతిథయోభ్యేత్య కుటుంబాసక్తయా త్వయా గృహాద్ అపూజితాయాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్ అని అడిగాడు. అతిథులకి ఏముందండి, పనే పాడా, వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఓ రోజు ఇక్కడికి వస్తారు, ఇక్కడ గనక మనం పట్టించుకోకపోతే పక్కింటికి వెళ్తారు, లేదా మన విరోధుల ఇళ్ళకి వెళ్తారు. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముందండి అనే మాట అయితే అది చాలా తప్పుడు మాట. గృహేషు ఏ ష్వతిథయః నార్చితా సలిలైరపి యది నిర్యాంతి తే నూనం పేరురాజ గృహోపమాః అని కశ్యప ప్రజాపతి గారు చెప్పారు. ఎవరిళ్లలోనైనా సరే గృహేషు యేషు అతిథయో నార్చితాః, అతిథులకి పూజలు జరగలేదు,
అతిథులకు పూజలు అంటే వచ్చిన వెంటనే వాళ్ళ కాళ్ళు కడిగి దండలేసి పూలేసి చేయక్కర్లేదు. నార్చితా సలిలైరపి, వచ్చిన వాళ్ళని కూర్చోమని చెప్పి మంచినీళ్ళు ఆఫర్ చేసినా చాలు, ఇవ్వకపోయినా పర్వాలేదు అండి మంచినీళ్ళు తాగుతారా అనే మాట అడిగినా చాలు. వాళ్ళు వద్దు అంటే పోనీ వదిలేసుకోవచ్చు. అలా నార్చితా సలిలైరపి, చివరికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా గనక అతిథుల్ని పంపించే మాట అయితే, ఏది నిర్యాంతి, వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళిపోయే మాట అయితే, తే నూనం, ఆ ఇళ్ళు పేరు రాజగృహోపమాహ, నక్క ఇళ్లతో సమానమైనటువంటి ఇళ్ళు. నక్కలు కుక్కలు నివసించేటువంటి బొరియల్ లాంటివి, అంతే తప్ప అవి ఇళ్ళు కానే కావు. పేరు రాజగృహోపమాహ. ఒకవేళ కనుక ఇల్లు అందంగా ఉంది, చాలా వైభవంగా కట్టారు అని అనుకుంటే, ఓ పెద్ద నక్కలకల్లా పెద్ద నాయకుడు ఉంది, దాని బొరియ చాలా పెద్దదిగా ఉంది అని చెప్పుకోవాల్సిందే తప్ప, పేరు రాజగృహోపమాహ అని చెప్పుకోవాల్సిందే తప్ప ఇళ్ళైతే కావు. ఇళ్ళంటే అతిథులు వస్తే వాళ్ళని గౌరవించాలి, మంచినీళ్ళు తాగుతారా అని కనీసం అడగాలి అని కశ్యప ప్రజాపతి గారు చెప్తున్నారు. గృహేషు యేష్వతిథయః నార్చితా సలిలైరపి యది నిర్యాంతి తే నూనం పేరు రాజగృహోపమాహ అనే ఈ శ్లోకంలో. ఇది గృహస్థాశ్రమంలో ఒక ధర్మం. ఇది 10 మందితో ముడిపడి ఉన్న ధర్మం. ఇది కాక గృహస్థాశ్రమానికి ప్రధాన ధర్మం అగ్నిసేవ. ఆ సేవ నువ్వు సరిగ్గా చేసావా లేదా, అందులో ఏమైనా లోపం జరిగిందా? అప్యగ్నయస్తు వేళాయాం న హుతా హవిషా సతి త్వయా ఉద్విగ్నయా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్ అని అడిగాడు. అవును, నేను వెళ్ళేటప్పుడు అగ్నిహోత్రాలు నీ దగ్గర పెట్టి వెళ్ళాను కదా. అగ్నిహోత్రాలకి 2 విధానాలు ఉంటాయి. ఎవరైనా శిష్యులుంటే వాళ్ళతో అగ్నిహోత్రం చేయించటము, శిష్యులు లేని పక్షాన పిల్లలు లేదా శిష్యులు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు తండ్రి తరపున లేదా గురువుగారి తరపున అగ్నిహోత్రం చేయొచ్చు. లేకపోతే గనక స్త్రీలైతే అమంత్రకంగా రోజు విహిత కాలంలో ఆ అగ్నిహోత్రాలకి ఆహుతులను ఇవ్వవచ్చు, హవిస్సులను ఇవ్వవచ్చు. ఈ 2 రకాలుగా చూసుకుంటే ఏదో ఒక పక్షాన్ని ఆశ్రయించి, ఈ కశ్యప ప్రజాపతి గారు లాంటి యజమాని ఇంట్లో లేనప్పుడు అగ్నుల్ని సంరక్షించుకుంటూ ఉండాలి. ఆ పని సరిగ్గా చేసావా లేదా? అప్యగ్నయస్తు వేలాయాం న హుతా హవిషా సతి, సరిగ్గా చేయవలసినటువంటి సమయాల్లో చేయవలసిన వేళల్లో అగ్నిసేవ అనేది సరిగ్గా చేసావా? ఆ అగ్నులకు ఇవ్వాల్సిన ఆహుతుల్ని నువ్వు లేదా పిల్లలు శిష్యులు వీళ్ళ ద్వారానైనా ఇచ్చావా? ఎందుకు అడుగుతున్నానంటే, త్వయా ఉద్విగ్నయా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను కదా, తపస్సుకి వెళ్ళిపోయాను కదా. తపస్సుకి వెళ్తే ఎప్పటికవుతుంది తపస్సు? ఎవరెవరు విఘ్నాలు చేస్తారు? తపస్సు అంటే సిద్ధి కలుగుతుందా, కలగకుండా మళ్ళీ మధ్యలో రావాల్సి వస్తుందా అనే రకరకాల ఆలోచనలతో ఉద్వేగపడిపోయి, ప్రోషితే మయి, నేను అసలే ఇంట్లో లేకపోతేనే కొంచెం బాధపడతావు కదా, మంచి భార్యవి కదా నువ్వు, అలాంటి నువ్వు ఉద్వేగంతో ఉండి ఈ పనులు మర్చిపోయావా కర్హిచిత్, ఈ పనులు ఏమైనా ఒకవేళ మర్చిపోయావా అని నాకు సందేహం కలుగుతోంది. భద్రే, నువ్వు చాలా మంచిదానివి, మంచి పనులే చేసేదానివి, కానీ నా మీద ప్రేమతో, నా మీద ఉండేటువంటి ఆసక్తితో చేయవలసిన పనులు ఏమైనా మర్చిపోయావా? నీ అంతటి నువ్వు మర్చిపోవు కానీ, గొప్పదానివే కానీ ఇలా ఏమైనా జరిగిందా అని నాకు అనుమానంగా ఉంది అని అడిగాడు. అప్యగ్నయస్తు వేలాయాం న హుతా హవిషా సతి త్వయా ఉద్విగ్న ధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్. ఇందులో 2 సంబోధనలు పెట్టాడు, సతి భద్రే అని. సతి, నువ్వు చాలా మంచిదానివి, తొందరపడి ఇలాంటి లోపాలు చేయవు. భద్రే, ఎప్పుడూ మంచి చూసేదానివి, ఎప్పుడూ ధర్మం వైపే బుద్ధి ఉంచుకునేదానివి, తొందరపడి ఈ లోపాలు చేయవు. కానీ స్త్రీలకి భర్త గనక ఊరు వెళితే లేదా భర్త ఏమైనా పని మీద వెళితే భర్త తిరిగి వచ్చేంత వరకు కాస్తంత ఆందోళన అనేది ఉండేది సహజం. ఆ సహజమైనటువంటి స్వభావం ప్రకారం ఆ ఆందోళనలో ఏదైనా ధర్మం తప్పావా అనే నా ప్రశ్న అని ఈ 2 సంబోధనల ద్వారా చూపించాడు. అప్యగ్నయస్తు వేలాయాం న హుతా హవిషా సతి త్వయోగ్ద్విగ్న ధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్ అని అన్నాడు.
ఏంటి అగ్ని గురించి అంత చెప్తున్నారు, అతిథుల గురించి అంత చెప్పారు, అగ్ని గురించి అంత చెప్తున్నారు అంటే, యత్ పూజయా కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్విత బ్రాహ్మణోగ్నిశ్చ వై విష్ణో సర్వదేవాత్మనో ముఖం అని చెప్పాడు. రెండిటికి కలిపి, అతిథులకి అలాగే అగ్నులకి రెండిటికి కలిపి చెప్పాడు. అగ్ని అనే ఆయన్ని గనక పూజించుకుంటే యత్ పూజయా కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్విత. గృహాన్విత గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే కామదుఘాన్ కోరిన కోర్కెలను తీర్చేటువంటి లోకాలకు వెళతాడు. కామదుఘాన్ లోకాన్ యాతి, ఎవరిని అగ్నిని పూజించుకుంటే. అలాగే బ్రాహ్మణులను పూజించుకున్నా సరే, ఇంటికి వచ్చిన అతిథులైన బ్రాహ్మణులను పూజించుకున్నా సరే కామదుఘాన్ లోకాన్ యాతి గృహాన్విత, కోరిన కోరికలను తీర్చేటువంటి లోకాలకు వెళ్తాడు. వాడు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. బ్రాహ్మణ అగ్నిశ్చ, బ్రాహ్మణుడు అగ్ని, వీళ్ళిద్దరూ ఇలాంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ ఇలాంటి వాళ్ళు ఎందుకయ్యారంటే విష్ణోహో సర్వదేవాత్మనో ముఖం. అగ్ని అనేవాడు దేవతలందరికీ ముఖం అనే మాట అందరికీ తెలిసిందే. దేవతలందరి యొక్క రూపమైనటువంటి శ్రీమన్మహావిష్ణువు యొక్క ముఖం అనే మాట కూడా తెలిసిందే. వేరువేరు సందర్భాలలో శ్రీమన్మహావిష్ణువే బ్రాహ్మణుడు అనేవాడి నోట్లోంచి వెళ్ళిన దాన్ని నేను చాలా శ్రద్ధాసక్తులతో ఆస్వాదిస్తాను అని చెప్పింది ఉంది. కాబట్టి బ్రాహ్మణుడు కూడా సర్వదేవాత్మకుడైనటువంటి శ్రీమన్మహావిష్ణువు యొక్క ముఖం. అలాంటి బ్రాహ్మణ ముఖంలో మంచినీళ్లు పోసినా, అలాగే అలాంటి అగ్ని ముఖంలో హవిస్సులు లేదా ఆహుతులు వేసిన సర్వదేవాత్మకుడైనటువంటి శ్రీమన్మహావిష్ణువు తృప్తి పడతాడు. శ్రీమన్మహావిష్ణువు తృప్తి పడితే దక్కంది ఏముంటుంది? కామదుఘాన్ని లోకాన్ని యాతి గృహాన్విత, కోరుకున్న కోరికలను తీర్చేటువంటి లోకాలకు లేదా కోరుకున్న కోరికలను తీర్చుకునేటువంటి పరిస్థితులకు అతను లోనవుతాడు, వెళతాడు అని కశ్యప ప్రజాపతి గారు చెప్పారు. యత్పూజయా కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్విత బ్రాహ్మణోగ్నిశ్చ వై విష్ణో సర్వదేవాత్మనో ముఖం అనే శ్లోకంలో. అని ఇంత కూడా కాదు, ఇంత ధర్మలోపం చేసేదానివి కావు నువ్వు, ఎంత నమ్మకం ఉంటే నిన్ను ఇక్కడ ఇంట్లో అట్టిపెట్టి వెళ్తాను నేను, నీ మీద అలాంటి సందేహాలు కూడా ఒక రకంగా తప్పే అనుకోవాలి. ఇంకా ఏమైనా జరిగిందా? అపి సర్వే కుశలినః తవ పుత్రా మనస్విని లక్షయే అస్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహం అని అన్నాడు. నీ మొహం చూస్తే ధర్మలోపం జరిగినట్లు అనిపించడం లేదు. ధర్మలోపం చేస్తే ఆ మొహంలో కనిపించేటువంటి దైన్యం కాదు ఇది. ఏదో పిల్లల విషయంలో బాధపడుతున్నట్లుగా ఉంది. నీ లక్షణాలు చూస్తే ఇలాగే ఉంది. అపి సర్వే కుశలినస్తవ పుత్రా మనస్విని. మనస్విని మనస్సుతో ఎప్పుడూ పుత్రుల గురించే ఆలోచించేటువంటి ఓ అదితి, నీ పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారా? అపి సర్వే కుశలినః, అందరికందరూ క్షేమంగా ఉన్నారా? అపి సర్వే కుశలినః తవ పుత్ర మనస్విని. ఎందుకంటే లక్షయే అస్వస్థమాత్మానం, నువ్వు సరిగ్గా ఉన్నట్టు అనిపించడం లేదు, అస్వస్థంగా ఉన్నావు. నీలా నువ్వు లేవు. నేను ఇంత మాట్లాడుతున్నా సరే ఏదో పరధ్యాస అనేది నీ కళ్ళల్లోనూ నీ మొహంలోనూ నాకు కనిపిస్తోంది. నువ్వు ఉండవలసిన చోట లేవు. లక్షయే అస్వస్థమాత్మానం, నువ్వు అస్వస్థతతో ఉన్నావు, ఉండవలసిన తీరులో లేవు అని నాకు అనిపిస్తోంది. భవత్యా లక్షణైరహం, నీ లక్షణాలు చూస్తే నాకు అలా కనిపిస్తోంది. పరధ్యాస ఎంత ఉన్నా సరే నేను కనిపెట్టేయగలను, నీలో ఆ పరధ్యాస కనిపిస్తోంది. ఆ పరధ్యాస తల్లికి పిల్లలు కాస్త ఇబ్బంది పడుతున్నప్పుడో లేదా పిల్లల దగ్గర నుంచి వార్తలు సరిగ్గా రానప్పుడో కలుగుతుంది. ఆ లక్షణం ప్రకారం నీ పిల్లలందరూ క్షేమంగా ఉన్నారా అని సర్వజ్ఞుడైన కశ్యప ప్రజాపతి గారు అడిగాడు. అపి సర్వే కుశలినః తవ పుత్రా మనస్విని లక్షయే స్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహం. ఈ ప్రశ్న ముందు వేయొచ్చు. ఈ ప్రశ్నని ఆయన ముందే వేసి ముందే లక్షణాలను కనిపెట్టేశానని చెప్పచ్చు. అలా కనిపెట్టలేదు, అలా అనలేదు. ఈ మాట వినే ప్రతి గృహస్థుడికి అతిథి మర్యాదలు ఎందుకు చేయాలి అని తెలియాలి. ఈ మాట వినే ప్రతి ఇంటి గలవాడికి ఇంటికి ఎవరైనా వస్తే ఎలా గౌరవించాలి అని తెలియాలి.
లేకపోతే ఏం జరుగుతుంది అని తెలియాలి, లేకపోతే ఎంత దైన్యం మొహంలో ఉట్టిపడుతుంది, ఆ దైన్యాన్ని అందరూ కనిపెట్టలేకపోవచ్చు, కానీ ఎంత దైన్యం ఉట్టిపడుతుంది అని తెలియాలి. ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం మంచినీళ్ళైనా ఇవ్వటం అనేది గృహస్థాశ్రమంలోని ప్రధానమైన ధర్మం. ఇల్లు అంటేనే ఎవరైనా వస్తే ఏమైనా ఆఫర్ చేస్తేనే ఇల్లు, లేకపోతే అది నక్కల బొరియా అనే సంగతి తెలియాలి అనే ఉద్దేశంతోనే ఇన్ని శ్లోకాల పాటు ప్రశ్న వేస్తున్నట్లుగా చెప్తున్నాడు. ప్రశ్నలేం వేయట్లేదు, ఆయన మొహం చూస్తే చెప్పేయగలడు, దివ్య దృష్టితోనైతే మొత్తమే చూడగలడు. వేయవలసిన ప్రశ్న ఏదో చివరి శ్లోకంలో వేశాడు, మిగతా అంతా కూడా మన మీద కాన్సన్ట్రేషన్తో మనకే చెప్పాడు. అయితే ఏది ఏమైనా అదితితో ఇన్ని రకాల మాటలు మాట్లాడాడు కాబట్టి ఆవిడ సమాధానం చెప్పాల్సిందే కదా. అందుకని అదితిరువాచ, అదితి సమాధానం ఇంతకంటే చక్కగా చెప్పింది ఆవిడ. ఏమని చెప్పింది? భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహ ఇమే అని మొదలుపెట్టి చెప్పింది. బ్రహ్మన్, ఓ సర్వజ్ఞుడా, ఓ బ్రహ్మవేత్త, నీకు తెలియంది ఏమీ లేదు, అయినా నువ్వు నన్ను అడుగుతున్నావు, అడిగినప్పుడు సమాధానం చెప్పడం నా ధర్మం. భద్రం ద్విజగవాం, లోకంలో దేవతలకి, లోకంలో బ్రాహ్మణులకి, గోమాతలకి ఏ రకమైన ఇబ్బంది లేదు. భద్రం, అక్కడ మంచే జరుగుతోంది. భద్రంతో ప్రారంభిస్తోంది, అంతా మంచిగానే ఉంది. భద్రం ద్విజగవాం బ్రహ్మన్. ధర్మస్య, మన ఇంట్లో ధర్మలోపం ఏమీ జరగలేదు. మన ఇంట్లో అతిథుల్ని నేను అపమానం చేయటం లాంటివి ఏం జరగలేదు. అగ్నులకి పూజలు చేయకపోవటం అనేది జరగలేదు. అది సక్రమంగా జరుగుతోంది. నువ్వు అన్నట్లుగా నా మొహంలో ఏదో దైన్యం ఉంది, నేను పరధ్యాసగా ఉన్నాను, లేదా మొహంలో కళ కనిపించట్లేదు అన్నావు కదా, అది కూడా ఏం లేదు. అస్య జనస్య చ భద్రం, నేను బాగానే ఉన్నాను, నాకేమీ ఒంట్లో ఏమీ రోగాలు రావటమో లేదా తిన్నది అరక్కపోవటమో లాంటివి ఏమీ జరగలేదు. అస్య జనస్య చ భద్రం. త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహ ఇమే. నువ్వు అడిగావు కదా, ధర్మస్యార్థస్య కామస్య యోగో యత్ర హ్యయోగినాం యత్ర యోగో హ్యయోగినాం అని అడిగావు కదా. త్రివర్గం అనేది సక్రమంగా ఉందా అని అడిగావు కదా. ఆ త్రివర్గం అనేది సక్రమంగా ఉంది. మన ఇంట్లో త్రివర్గస్య పరం క్షేత్రం, ఈ ఇంట్లో 3 వర్గాలు అంటే ధర్మ అర్థ కామాలు సక్రమంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన ఇల్లు ఈ 3 వర్గాలకి చాలా గొప్ప స్థానంగా ఉంది. మన ఇంట్లో ధర్మం పూర్తి స్థాయిలో నడుస్తోంది. మన ఇంట్లో అర్థాలకు కొదవలేదు. ఎందుకంటే ఎక్కువగా మనం కోరుకోము, ఉండవలసిందేదో 4 కందమూలాలు అవన్నీ ఉంటాయి, అవి సమృద్ధిగా ఉన్నాయి, వాటికి ఏమి లోట్లు లేవు. కామం అవి మనకి ఉంటే కదా, ఎక్కువ లేవు. ఏదో వచ్చిన వాళ్ళకి కాస్త పెట్టాలి, వచ్చిన వాళ్ళకి పెట్టేట్టుగా ఉండాలి అని అనుకునే వాళ్ళమే తప్ప మనం అంతకుమించి కోరుకునే వాళ్ళని కాము. కాబట్టి ఆ విషయంలో కూడా పూర్తిగా ఉంది. త్రివర్గస్య పరం క్షేత్రం. ఇది నేను గర్వంతో చెప్పడం లేదు, నీ ఇల్లు కాబట్టి చెప్తున్నాను. గృహమేధిన్, నువ్వు కదా అలాంటి వాడివి, నువ్వు కదా గృహస్థాశ్రమాన్ని ఒక దీక్షగా, యజ్ఞదీక్షగా మలుచుకుని చేస్తున్నావు. కాబట్టి గృహస్థాశ్రమాన్ని యజ్ఞంలాగా చేసేటువంటి నీ ఇల్లు ఎలా ఉండాలో అలాగే ఉంది. గృహాయమే, నీ ఇల్లు త్రివర్గస్య పరం క్షేత్రం. ఇది 3 వర్గాలకి, ధర్మార్థ కామాలకి 3టికి గొప్ప స్థానంగా ఉంది, అందులో లోపం జరగలేదు అని మొదలుపెట్టింది. భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహ ఇమే అని. పైనంది ధర్మలోపం అంటే అగ్ని సేవాలోపం ఏమైనా చేసావా అని అడిగావు నువ్వు. అగ్నయోతిథయో భృత్యా భిక్షవో ఏ చ లిప్సవ సర్వం భగవతో బ్రహ్మన్ అనుధ్యానాన్ నరిష్యతి. అగ్నులకు సేవ చేసావా అని అడిగావు. అగ్నుల సేవ చేసే వేళ అయితే అగ్నులకు సేవ చేయాలి అని గుర్తురాదు నాకు. బ్రహ్మన్ తవ అనుధ్యానాత్, నీ మాట గుర్తొస్తుంది. అదితి, అగ్నులకి వేళలో నువ్వు సరిగ్గా ఆహుతులు ఇవ్వాలి అనే మాట గుర్తొస్తుంది. అగ్నులు వెళ్ళాలి అనే హడావిడి నాకు లేదు, నీ మాటే గుర్తొస్తుంది. నువ్వు చెప్పావు కాబట్టి నేను అగ్నిహోత్రానికి సేవ చేస్తాను. నీ గుర్తు వస్తూనే, నీ మాట నాకు గుర్తొస్తూనే, నువ్వంటే నాకు చాలా భక్తి గౌరవాలు కదా, అందువల్ల నరిష్యతి, ఆ మాట తప్పుగా పోదు. నువ్వు చెప్పినట్టుగా ఆ వేళకు అగ్నిహోత్రం చేస్తాను. నాకేం అగ్నిహోత్రం మీద గౌరవం లేదు, నీ మాట మీద గౌరవం.
సర్వం భగవతో బ్రహ్మన్ అనుధ్యానాన్ నరిష్యతి. నీ మాట గుర్తొచ్చినా, నువ్వు గుర్తొచ్చినా, పూజనీయుడు అయినటువంటి నువ్వు గుర్తొస్తే వెంటనే ఆ పని జరిగిపోతుంది. అగ్నిసేవలో లోపం లేదు. నువ్వు అడిగావు అతిథులకి ఏమైనా తక్కువ చేసావా అని, అది ఎక్కడ జరుగుతుంది? సర్వం భగవతో బ్రహ్మన్ అనుధ్యానాన్ నరిష్యతి. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు పిలిచిన పిలుపు నాకు వినపడదు, నువ్వు చెప్పిన మాటే వినిపిస్తుంది. నువ్వే గుర్తొస్తావు. నువ్వే గుర్తొచ్చి నీ మాట ప్రకారమే ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే గౌరవించాలి. ఏ స్థాయి వాళ్ళని ఆ స్థాయిలో గౌరవించవచ్చు. అతిథుల కింద ముష్టి వాళ్ళు వస్తే ఆ ముష్టి వాళ్ళని గౌరవించవలసిన స్థాయిలో వాళ్ళని గౌరవించవచ్చు. వాళ్ళనేమి ఇంట్లో కూర్చోబెట్టి ఇంటి నడి మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళకి ఏం గౌరవాలు చేయాల్సిన అవసరం లేదు. గౌరవంగా వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చినా చాలు. వాళ్ళ జోలిలో వేసినా, మర్యాదగా వేసినా చాలు. కాబట్టి అతిథులు ఎవరొచ్చినా సరే వాళ్ళ పిలుపు నాకు వినిపించదు, నీ మాటే వినిపిస్తుంది. నువ్వే గుర్తొస్తావు. ఆ గుర్తు ప్రకారం నేను నడుచుకుంటాను. అతిథయ. ఇది కాక నువ్వు అడిగినవి కాక భృత్యాహ, మనకు సేవలు చేసేవాళ్ళు, ఇంట్లో పని వాళ్ళు ఏమైనా అడిగితే వాళ్ళ ప్రశ్నలు నాకు వినిపించవు, లేదా వాళ్ళు అడిగిందేది నాకు వినిపించదు. మన కింద పని చేసేవాళ్ళు, మనల్ని ఆశ్రయించుకున్న వాళ్ళు, మనకి సేవలు చేసేవాళ్ళు ఏమడిగినా సరే తీర్చాలి అనే నీ మాటే గుర్తొస్తుంది. దాని ప్రకారమే నడుచుకుంటాను. భిక్షవ, ముష్టివాళ్ళు వచ్చినా ఇంతే. లిప్సవ, చివరికి ఏదో ఒక పనితో, ఏదో పంచదార కాస్త ఇవ్వండి, లేదా ఇంకోటి ఏదో కందిపప్పు ఒక గ్లాసులు ఇవ్వండి అనే వచ్చేవాళ్ళు ఉంటారు కదా, పక్కింటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చినా అంతే. ఎవరిని ఏ రకంగానూ మనం అవమానించకూడదు. ఎవరొచ్చినా సరే మన ఇంట్లో ఉంటే ఉంది అని చెప్పి ఇచ్చేయటం, లేదంటే లేదమ్మా అని మర్యాదగా చెప్పటం, కుశల ప్రశ్నలు వేసి పంపించటం అని చెయ్యాలి అని నీ మాటే నాకు గుర్తొచ్చి నీ మాట ప్రకారమే నేను చేస్తున్నాను. నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. నీ గురించి ఆలోచిస్తే నా ధర్మం ఎక్కడా తప్పదు. నా ధర్మం ఎక్కడ ఒక్క అడుగులో కూడా తప్పదు. అంత జాగ్రత్తగా నేను ఉంటున్నాను అని చెప్పింది. అగ్నయోతిథయో భృత్యా భిక్షవో ఏ చ లిప్సవ సర్వం భగవతో బ్రహ్మన్ అనుధ్యానాన్ నరిష్యతి. ధర్మం గురించి ఇంత వివరంగా చెప్పాను. అర్థకామాల గురించి చెప్తాను విను. కోనుమే భగవన్ కామ న సంపద్యేత మానస యస్యా భవాన్ ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్ ప్రభాషతే. నువ్వు అన్నావు కదా, మన ఇంట్లో ఏమైనా లోపాలు జరిగినాయా, ఏమైనా లోటుపాట్లు వచ్చినాయా, కావాల్సిన వస్తువులు ఏమైనా లేవా, లేదా ఎవరైనా కోరితే తీరలేదా, నీకే ఏమైనా కోరిక ఉంటే అది తీరలేదా అని అడిగావు కదా. ఎందుకు జరుగుతుంది అసలు? కోనుమే భగవన్ బ్రహ్మన్ కామో నసంపద్యేత మానస. పూజనీయుడమైనటువంటి నువ్వు నాకు భర్తగా ఉండగా, ఓ పూజనీయుడమైనటువంటి ఒక శివ ప్రజాపతి, నా మనసులోని ఏ కోరిక తీరదు. కోనుమే భగవన్ కామో నసంపద్యేత మానస. నా కోరిక ఏం తీరదు. యస్యా భవాన్ ప్రజాధ్యక్ష, నువ్వు నా భర్తగా ఉన్నావు. అలాగే నా సంతానానికి తండ్రిగా నువ్వే ఉన్నావు. అలాంటి వాడివి నువ్వు ఉండగా, కశ్యప ప్రజాపతి లాంటి వాడివి నువ్వు ఉండగా, నువ్వే నాకు భర్తగా ఉండగా నాకు తీరని కోరిక అంటూ ఏముంటుంది? నువ్వేమైనా సామాన్యుడివే? ఏవం ధర్మాన్ ప్రభాషసే. ఇంతకాలం తర్వాత తిరిగి ఇంటికి వచ్చావు. ఇంటికి వచ్చి బాగున్నావా అని చివరికి అడుగుతున్నావు. నీ మొహంలో ఏంటి సరిగ్గా కళలేదు అని చివరిలో అడుగుతున్నావు. ముందేమో ధర్మం, అసలు మనం ఆలోచించవలసినటువంటి విశాల హృదయంతో ఆలోచించవలసిన తీరు ఏంటి, తర్వాత మన ఇంట్లో చేయవలసిన ధర్మాలు ఏంటి, మన ఇంట్లో చూడవలసినటువంటి అతిథి సేవలేంటి, వీటిని గురించి మాట్లాడుతున్నావు. చివరిలో చివరిలో ఏంటి మొహం బాలేదు, ఏమైనా నీ పిల్లలకి ఏమైనా హాని జరిగిందా అని చివరిలో అడుగుతున్నావు. ధర్మప్రధానంగా ఈ గృహస్థాశ్రమాన్ని నడుపుతున్నావు నువ్వు అనటానికి ఇంతకంటే చిహ్నమేం కావాలి? నా మొహంలో కళ తప్పిన మొహంలో చూసి ఏమైపోయింది అని ఏమీ హడావిడి పడట్లేదు నువ్వు. ధర్మం అనేది ఎప్పటికీ ప్రధానం. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ధర్మమే జరగాలి అని మాట్లాడుతున్నావు. అంత ధర్మనిష్టాగరిష్ఠుడైన నువ్వు ఉండగా, నువ్వు నాకు భర్తగా ఉండగా, నువ్వే నాకు పూజనీయుడివిగా ఉండగా, నీ మీద నేను ఇంత పాతివ్రత్యంతో ఉండగా నాకు తీరని కోరిక అంటూ ఏముంటుంది అని అడిగింది ఆ మహాతల్లి. కోనుమే భగవన్ కామో న సంపద్యేత మానస యస్యా భవాన్ ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్ ప్రభాషతే అని. అయితే
చివరి కనీసం 10వ శ్లోకంలో అడిగిన ప్రశ్నకైనా సమాధానం చెప్పవే తల్లి అంటే, తవైవ మారీచ మనశ్శరీరజాః ప్రజా ఇమా సత్వరజస్తమోజుషః సమోభవాంస్తాస్వసురాదిషు ప్రభో తథాపి భక్తం భజతే మహేశ్వరః అని కొంచెం అన్యాపదేశంగా చెప్పింది. ఓ మారీచ పుత్రుడా, మనశ్శరీరజాః నీ మనస్సులోంచి పుట్టినటువంటి పిల్లలు కొంతమంది ఉన్నారు, నీ శరీరానికి పుట్టినటువంటి పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. మనశ్శరీరజాః కశ్యప మానసపుత్రులు కొంతమంది, కశ్యప శరీరపుత్రులు కొంతమంది. వీళ్ళున్నారు కాదు, వీళ్ళే ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే, ప్రజా ఇమాహ మొత్తం లోకంలో ఉండే సంతతంతా నీ సంతతే. సత్వరజస్తమోజుషః కాకపోతే కశ్యప ప్రజాపతి గారు సమానంగా ఉన్నా సరే తల్లులలో ఉండేటువంటి చిన్న చిన్న తేడాల వలన కొంతమంది సాత్వికులుగా పుట్టారు, కొంతమంది రాజసులుగా పుట్టారు, కొంతమంది తామసులుగా పుట్టారు. దితికి పుట్టిన వాళ్ళు తామసులు, అదితికి పుట్టిన వాళ్ళు సాత్వికులు, ఇంకా మిగతా భార్యలకు పుట్టిన వాళ్ళు రాజసులు, లేదా ఈ మూడిటి బ్లెండ్స్ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళే ఉన్నారు. మొత్తం సంతతంతా నీదే. ప్రజా ఇమాహ సత్వరజస్తమోజుషః. ఇందులో సమోభవాన్ తాస్వసురాదిషు ప్రభో. ఎవ్వరి మీద నీకు ప్రత్యేకించినటువంటి అభిమానం లేదు. అందరికీ, నీ పిల్లలందరికీ తండ్రిగా నువ్వు సమానంగా ఉంటావు, సమానంగా వ్యవహరిస్తావు. అసురులైనా రాక్షసులైనా సరే వాళ్ళు వస్తే నన్ను అడిగినట్టే నాయన ధర్మంగా ఉండండిరా, మీ తమ స్వభావాన్ని వదిలిపెట్టుకుంటారా, తమ స్వభావాన్ని వదిలిపెట్టి ధర్మంగా ఉంటే మీరు పైకొస్తారా అనే మాటలే చెప్తావు. అసురాదిష్వపి సమోభవాన్. సాత్వికమైన దేవతలు వచ్చినా సరే ఇంకా సత్వాన్ని పెంచుకుంటారా నాయన్నారా, ఈ సత్వంతో ఏమొస్తుందిరా, గుణాతీత స్థితికి చేరుకుంటారా అనే వాళ్ళకు కూడా చెప్తావు. సమోభవాంతాసు అసురాదిషు ప్రభో. కానీ నువ్వు ఎవరికైనా ఉపకారం చేయవలసి వస్తే, ఎవరికైనా పక్షపాతం అనేది చూపించవలసి వస్తే ఎవరికి చూపించాలి చెప్పు? ఎవరికి చూపించాలి? రాక్షసులకు చూపించాలా? రాక్షసుల మీద పక్షపాతం చూపించాలా? లేకపోతే దేవతల మీద పక్షపాతం చూపించాలా? రాక్షసులు తామసులు కాబట్టి ఆ తామసుల మీద నీ పిల్లలైనా సరే వాళ్ళకి పక్షపాతమా, లేకపోతే సాత్వికులైన దేవతల మీద పక్షపాతమా? ఏం చూపిస్తావో చెప్పు. ఏం చూపిస్తావో చెప్పు అంటే నేనేం చెప్తానంటావా? మహేశ్వర, పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడో చూడు. తథాపి భక్తం భజతే మహేశ్వర. ఆ పరమేశ్వరుడు కూడా అందరి మీద సమానమైన దృష్టి ఉన్నవాడా లేదా? నమే ద్వేష్యోస్తి న ప్రియ అని చెప్పుకున్నాడా లేదా? నాకెవ్వరూ ద్వేషులు లేరు, నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని ప్రేమించను, అందరికీ సమంగా ఉంటాను, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని చెప్పుకున్నాడు కదా. మరి అలా సమంగా ఉండేటువంటి వాడు భక్తుల ఎడల పక్షపాతాన్ని ఎందుకు చూపిస్తున్నాడు? తథాపి అందరికీ సమంగా ఉన్నా సరే భక్తం భజతే మహేశ్వర కదా, భక్తుడినే కదా పక్షపాత ధోరణితో చూస్తున్నాడు. భక్తుడి యొక్క భక్తిని దృష్టిలో ఉంచుకునే కదా పక్షపాతాన్ని చూపిస్తున్నాడు. అంటే భక్తికి, సాత్విక గుణానికి, ధర్మానికి పక్షపాతం చూపించడం తప్పు కాదు అని పరమేశ్వరుడు చూపిస్తున్నాడు కదా. సో నువ్వు కూడా నీ పిల్లల్లో ఎవరైతే మంచివాళ్ళో, ఎవరైతే సాత్వికులో, ఎవరైతే గొప్పవాళ్ళో వాళ్ళ పట్ల పక్షపాతాన్ని చూపిస్తే అది తప్పు కాదు. ఎందుకంటే తథాపి భక్తం భజతే మహేశ్వర అని అంది. తవైవ మారీచ మనశ్శరీరజాః ప్రజా ఇమా సత్వరజస్తమోజుషః సమోభవాంస్తాస్వసురాదిషు ప్రభో తథాపి భక్తం భజతే మహేశ్వర అని. ఆయన ఏమడిగాడు, ఈవిడేం చెప్పింది అనేది ప్రశ్న. ఎంత పతివ్రత అయినా భార్య కదా ఈవిడ, కొంచెం భర్తకి అర్థం చేసుకోవడానికి టైం ఇచ్చే అర్థం చేసుకునేటట్లుగానే మాట్లాడుతుంది. అలా డైరెక్ట్గా స్ట్రైట్గా ఉన్నదన్నట్టుగా పాయింట్ వైజ్ విడదీసి చెప్పదు. నా పిల్లలకి కష్టం కలిగింది, నా పిల్లలకు కష్టం కలిగించిన వాళ్ళు నా సవితి పిల్లలు, వాళ్ళు నీ పిల్లలే, ఇద్దరి మీద సమధోరణి అనేది నీకు మంచిదే. కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు లేదా
వాళ్ళు తప్పుడు స్వభావం ఉన్నవాళ్ళు రాక్షసులు, నా పిల్లలు మంచి స్వభావం సాత్వికత ఉన్నవాళ్ళు కాబట్టి నీ సాత్వికులైనటువంటి పిల్లల మీద నువ్వు పక్షపాతాన్ని చూపించాలి అనే అర్థం వచ్చేటట్లుగా చెప్పింది. సరే, ఇవన్నీ వద్దు, ఇవన్నీ వద్దు, ఇవన్నీ వద్దు, నువ్వు అడిగావు, నేను సమాధానం చెప్తాను, ఏం చేయాలి అనేది కూడా నేనే చెప్పేస్తాను, దానికి కారణం కూడా చెప్పేస్తాను అని పై శ్లోకంలో అంటుంది. తస్మాదీశ భజంత్యామే శ్రేయశ్చింతయ సువ్రత హృతశ్రియో హృతస్థానాన్ సపత్నై పాహి నా ప్రభో అని. నీ పిల్లలందరూ నీకు సమానమే అయినా నీ పిల్లల్లో మంచి వాళ్ళని నువ్వు పక్షపాత ధోరణితో చూడాలి అనేది ఒక పాయింట్ ఉంది. తస్మాత్, ఇది కాక పరమేశ్వరుడి యొక్క స్వభావం ఎవరైనా భక్తిగా కనుక సేవిస్తే వాళ్ళ కోరికలు తీర్చాలి అనే కారణం ఉంది. దానివల్ల కూడా తస్మాత్, నేను నీ భక్తురాల్ని అనుకో. ఈశ, ఓ సర్వసమర్థుడా, నాకు మరొక ఈశ్వరుడు లేడు, నాకు అగ్నిహోత్రం లేదు, అతిథులు లేరు, ఎవ్వరు లేరు, నాకు వేరే దేవుళ్ళు లేడు, త్రిమూర్తులు లేరు, పంచమూర్తులు లేరు, ఎవ్వరు లేరు, నాకు ఎవ్వరూ నీకంటే గొప్ప కాదు, నువ్వు ఒక్కడివే నాకు సర్వేశ్వరుడివి, నువ్వే నాకు ఈశ్వరుడివి. ఈశ భజంత్యాహ మే, నేను నిన్ను సేవిస్తున్నాను, నేను నీ మీద భక్తిగా ఉన్నాను, అది నీకు నాకు ఇద్దరికీ తెలుసు. శ్రేయశ్చింతయ, నువ్వు నాకు మంచి ఏం జరగాలి అనేది ఆలోచించు. సువ్రత, మంచి నియమాలు ఉన్నవాడివి నువ్వు. ఎలాంటి నియమాలు? భార్య గనక భక్తిగాను ప్రేమగాను సేవలు చేస్తే ఆ సేవలు చేసేటువంటి ఎదిరించని భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆవిడికి ఏ రకమైన కష్టము రానివ్వకుండా మనం చూసుకోవాలి అనే నియమం ఉన్నవాడివి, సువ్రతుడివి నువ్వు. అందువల్ల నా కష్టం ఇప్పుడు తీర్చు. నా కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చింది? హృతశ్రియ హృతస్థానాన్ సపత్నై పాహిన ప్రభో, నా పిల్లల సంపదలని రాక్షసులు కొల్లగొట్టారు. హృతశ్రియ, నా పిల్లల స్థానాల్ని, వాళ్ళ సింహాసనాల్ని రాక్షసులు కొల్లగొట్టారు. హృతస్థానాన్ సపత్నై, వాళ్ళు దాయాదులు. మామూలు శత్రువులైతే కాస్త జాలి చూపిస్తారు, వీళ్ళేమో దాయాదులు కదా. దాయాదులు కాబట్టి వాళ్ళు అస్సలు జాలి చూపించడం లేదు. వాళ్ళు నా పిల్లలు మళ్ళీ స్వర్గంలోకి అడుగు పెట్టకుండా ప్లాన్లు వేస్తున్నారు. కాబట్టి పాహిన ప్రభో, నా పిల్లల్ని కాపాడు, నా పిల్లల్ని నాతో కలిపి వాళ్ళు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటాను, నేను ఆశ్రమంలోనే ఉంటాను, నేను నీ పాదాల దగ్గరే ఉంటాను, నీకు సేవలు చేసుకుంటూనే ఉంటాను, కానీ వాళ్ళు క్షేమంగా ఉంటే ఆహా నేను క్షేమంగా ఉన్నాను, హాయిగా ఉన్నానని అనుకుంటాను. సపత్నై పాహిన ప్రభో, ప్రభో నువ్వు సమర్థుడివి, నువ్వు సువ్రత, మంచి నియమాలు ఉన్నవాడివి, అదే సమయంలో ప్రభువి, సమర్థుడివి. నువ్వు సమర్థుడు, మంచి నియమాలు ఉంటే నేను నీ కాళ్ళ మీద పడ్డాను కదా, ఇప్పుడు నన్ను నువ్వు కాపాడు, నా పిల్లల్ని కాపాడు. తస్మాదీశ భజంత్యామే శ్రేయశ్చింతయ సువ్రత హృతశ్రియో హృతస్థానాన్ సపత్నై పాహిన ప్రభో అనంది. ఇంకా క్లియర్గా చెప్పు తల్లి అంటే, పరైర్వివాసితాసాహం మగ్నా వ్యసన సాగరే ఐశ్వర్యం శ్రీ యశ స్థానం హృతాని ప్రబలైర్మమ అని చెప్పింది. పరై, శత్రువులు వచ్చి ముట్టడి చేశారు, ముట్టడి చేసేసరికి నా పిల్లలు వివాసితా, ఊరి నుంచి పారిపోయారు. దాంతో సాహం, అలాంటి పిల్లల తల్లిగా నేను మగ్నా వ్యసన సాగరే, దుఃఖం అనేటువంటి సముద్రంలో మునిగిపోయి ఉన్నాను. నా పిల్లల కంటే రాక్షసులు ప్రబలులుగా మారిపోయి ఆ బలంతో వాళ్ళ ఐశ్వర్యాన్ని కొల్లగొట్టారు, వాళ్ళ కాంతిని, మొహంలో కాంతిని కొల్లగొట్టారు, వాళ్ళ కీర్తిని కూడా కొల్లగొట్టేశారు. ఇప్పుడు ఎక్కడ దేవతలను గురించి చెప్పుకోవట్లేదు, మాట్లాడుకోవట్లేదు. స్థానం, వాళ్ళ స్థానాలను కూడా కొల్లగొట్టేశారు. ఈ రాక్షసులందరూ ఈ దిక్పాలకుల స్థానాల్ని వాటిని కొల్లగొట్టేసేసి ఎవడు తోచిన చోట్ల వాడు కూర్చున్నాడు. బలిచక్రవర్తి గారేమో ఇంద్రసింహాసనంలో కూర్చున్నాడు, మిగతా వాళ్ళందరూ పనిచేసుకున్నారు, పందేరాలు వేసేసుకున్నారు. హృతాని, అన్నీ లాగేసుకున్నారు. ప్రబలై, నా ప్రబలమైనటువంటి శత్రువులు నా స్థానాల్ని, నా పిల్లల యొక్క స్థానాల్ని, నా పిల్లల యొక్క కీర్తిని అన్నిటినీ కూడా లాగేసుకున్నారు. పరైర్వివాసితాసాహం మగ్నా వ్యసన సాగరే ఐశ్వర్యం శ్రీర్యశ స్థానం హృతాని ప్రబలైర్మమ అని చెప్పింది. సరే, మొత్తం మీద తేల్చి చెప్పు అంటే, యథా తాని పునఃసాధో ప్రపద్యేరన్ మమాత్మజా
తథా విధేహి కళ్యాణం ధియా కళ్యాణకృత్తమా అని అడిగింది. నాకేమీ నా సవితి పిల్లల మీద కోపాలు లేవు. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. నా పిల్లలు గెలిచినప్పుడల్లా పోన్లే మంచి గెలిచిందిలే అని సంతోషిస్తూ ఉంటాను. నాకు అలాంటి వేరే భావాలేం లేవు. వాళ్ళు వాళ్ళ స్థానాల్లో ఉండకూడదు అని నాకేమీ లేదు. నా పిల్లలు వాళ్ళ స్థానంలో ఉండాలి అని మాత్రమే ఉంది. కాబట్టి యథా తాని పునఃసాధో ప్రపద్యేరన్ మమాత్మజాః. నా పిల్లలకు పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి రావాలి. ఏంటి? ఐశ్వర్యం, శ్రీహి, యశ, స్థానం ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి రావాలి. యథా తాని పునః మళ్ళీ తిరిగి వచ్చేటట్లుగా సాధో, మంచివాడివి కదా నువ్వు, మంచి వాళ్ళకు సహాయం చేసేవాడివి కదా. ప్రపద్యేరన్ మమాత్మజాః, నా పిల్లలు వీటన్నిటినీ తిరిగి పొందేటట్లుగా నువ్వేమైనా చెయ్యి. తథా విధేహి, కళ్యాణం మంచిగానే చెయ్యి. వాళ్ళనేదో హడావిడి చేసి వాళ్ళనేదో సరిచి కొట్టి చేయమని నేనేమనట్లేదు. తథా విధేహి కళ్యాణం, మంచి చెయ్యి. ధియా, బుద్ధితో ఆలోచించి చెయ్యి. వాళ్ళు నష్టపోకూడదు, నా పిల్లలు నష్టపోకూడదు. నాకల్లా నా పిల్లలు మంచి స్థానంలో మళ్ళీ తిరిగి కూర్చోవాలి, ఇంతే ఉంది. నా సవితి పిల్లలు పాడైపోవాలి అన్న భావం నాకేమీ లేదు. నీకు తెలుసు, నువ్వు కూడా అందరికీ మంచి చేసేవాడివి కాబట్టి కళ్యాణకృత్తమ, మంచి చేసేవాళ్ళలో కల్లా చాలా పెద్ద స్థాయిలో ఉండేవాడివి కాబట్టి వాళ్ళకి మంచి చెయ్యి, వీళ్ళకి మంచి చెయ్యి. నా పిల్లలు మంచి స్థానంలో ఉండేటట్లు, తిరిగి అన్నిటినీ పొందేటట్లు చెయ్యి అని అంది. యథాతాని పునఃసాధో ప్రపద్యేరన్ మమాత్మజాః తథా విధేహి కళ్యాణం ధియా కళ్యాణకృత్తమా అనే ఈ శ్లోకంలో. అదైన తర్వాత కశ్యప ప్రజాపతి గారు ఏం సమాధానం చెప్పాడు, తర్వాత ఏం మాట్లాడాడు, తర్వాత ఏం జరిగింది అనేది భవిష్యత్ కాలంలో మనం చూసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పటికైతే కశ్యప ప్రజాపతి గారు, అదితి గారు వీళ్ళిద్దరి డైలాగ్ వింటే అసలు గృహస్థాశ్రమం ఏంటి, ఆ ధర్మం ఏమిటి, అతిథి పూజ ఏంటి, ఆయన అడిగిన ప్రశ్న స్టాండర్డ్ ఏంటి, ఈవిడ సమాధానం చెప్పిన కాన్ఫిడెన్స్ ఏంటి. నువ్వు మాట చెబితే, నిన్ను నేను మనసులో పెట్టుకుంటే, నిన్ను నేను ప్రేమిస్తూ ఉంటే నువ్వు చెప్పిన మాటను నేను మీరుతానా? అతిథుల్ని గౌరవించమంటే నేను గౌరవించకుండా పోతానా? అగ్నిని సేవించమంటే సేవించకుండా పోతానా? లేదా ఇంటికి వచ్చిన ముష్టి వాళ్ళనైనా సరే అవమానం చేస్తానా అని ఈవిడే ఎంత కాన్ఫిడెంట్గా సమాధానం చెప్తోంది. ఆయనేమో నీ పిల్లలకి ఏమైనా అయిందా అని చివరిలో సుమారుగా అడిగితే, ఏదో ఒక శ్లోకంలో అడిగి తేల్చేసేస్తే, ఈవిడేమో నా పిల్లలు పడ్డ కష్టం ఇది, లేదా నా పిల్లలకి జరిగిన నష్టం ఇది, దాన్ని తీర్చేటప్పుడు నా సవితి పిల్లలకి అపకారం జరగకుండా వాళ్ళకు కూడా మంచి జరిగేటట్లుగా నా పిల్లలకి మాత్రం మంచి చెయ్యి అనేటువంటి తీరు, ఆయన అడిగిన తీరు, ఈవిడ సమాధానం చెప్పిన తీరు. ఏవం ధర్మాన్ ప్రభాషతే, మన ఇద్దరికీ మధ్య ధర్మం గురించి మాత్రమే మాటలుంటాయి అని ఈవిడ చెప్పినటువంటి తీరు, ఇవన్నీ కూడా అసలు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే గృహస్థాశ్రమాన్ని ఎలా నడిపించాలి అనటానికి ఒక చిన్న దీపంలాగా పనికొచ్చేలాగా వీళ్ళ మాటలు ఉన్నాయి. గృహస్థాశ్రమంలో చేయవలసినటువంటి అగ్నులు మనకి ఎప్పుడో మనము వదిలేసుకున్నాము, అగ్నిసేవని కొంచెం పక్కన పెట్టేశాము. ఏదో ఇంట్లో పూజా పునస్కారాలు లాంటివి, ఆ ధర్మాలు, అలాగే వచ్చిన అతిథుల్ని గౌరవించటం. ఇంకా విభాగం చేసుకుంటే దైవం మానుషం, దేవతలకు జరగవలసినటువంటి విధులు, మనుషులకి చేయవలసినటువంటి గౌరవాలు, ఈ రెండిటిని ఎలా చేయాలి అని అతి తక్కువ శ్లోకాల్లో వీళ్ళు మాట్లాడుకున్న మాటలు మనకు ఖచ్చితంగా ఐ ఓపెనర్స్ అవ్వాలి. అలా అవ్వటం కోసమే ప్రత్యేకించి వీళ్ళిద్దరి మధ్య ఉండే ఈ సంభాషణని బహిర్గతం చేశారు ఎవరు, శ్రీశుకుల వారు. లేకపోతే భార్యాభర్తలు ఇద్దరూ ఏకాంతంలో మాట్లాడుకున్న మాటల్ని బయటికి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు భార్యాభర్తలు కాదు, తల్లిదండ్రులు, లోకాలకే తల్లిదండ్రులు. తవైవ మారీచ మనశ్శరీరజాః ప్రజా ఇమా సత్వరజస్తమోజుషః అని ఆవిడ చెప్పినట్లుగా కశ్యప ప్రజాపతి గారి సంతతిలో భాగంగానే మనమందరము ఉన్నాము. అలా మనకి మన తల్లిదండ్రులు ఏం మాట్లాడుకున్నారు అనే మాట వినిపించాలి అనే ఉద్దేశంతోనే శ్రీశుకుల వారు ఈ ప్రసంగాన్ని తీసుకొచ్చారు. మన తల్లిదండ్రులు ఇంత ధర్మంగా ఆలోచించినప్పుడు మనం ఎంత ధర్మంగా ఆలోచించాలి అనే ప్రశ్న మనలో కలగాలి అనే ఉద్దేశంతోనే దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కాబట్టి అదితి గారి మాటతో ఆపుకోవటంలో కూడా మన ఆంతర్యం ఇదే.
మన తల్లిదండ్రుల స్థానంలో ఉండేటువంటి కశ్యప ప్రజాపతి గారు, అదితి గారు మాట్లాడుకున్నట్లుగా ధర్మప్రధానంగా ఇంటిని నడపటం, ధర్మప్రధానమైనటువంటి జీవితాన్ని గడపటం ఎలా అనేటువంటి ఆలోచన మనం ఈ సందర్భంగా తప్పనిసరిగా చేసుకుందాము. మన అభిప్రాయాలు లేదా మనం అలవాటు చేసుకున్నటువంటి కొన్ని విశేషాలు వీటన్నిటినీ ఖచ్చితంగా పక్కన పెట్టేద్దాము. మన ఆలోచన ధోరణి వీటన్నిటినీ పక్కన పెట్టేసి ఈ ధర్మప్రధానమైనటువంటి జీవితం ఎలా సాగుతుంది అనే విషయంలో ఆలోచన చేసుకుందాము. మనకి అలాంటి ఆలోచన వచ్చి కశ్యప ప్రజాపతి గారి నోటి మాటగా వచ్చినటువంటి యత్ర యోగో హ్యయోగినాం, యోగ సాధనలవి లేకపోయినా సరే యోగ సిద్ధులు కలిగేటువంటి స్థానమైన ఈ గృహస్థాశ్రమాన్ని మనం సద్వినియోగం చేసుకునే దిశగా మనల్ని ప్రోత్సహించవలసిందిగా ఆ భక్తజన మానస సరసైరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి ఈ 17 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షోడశాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్. ఏకదా కశ్యపస్తస్యాః ఆశ్రమం భగవానగాత్ నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్. సపత్నీం దీనవదనాం కృతాసనపరిగ్రహః సభాజితో యథా న్యాయం ఇదమాహ కురుద్వః. అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేధునా గతం న ధర్మస్య న లోకస్య మృత్యోశ్ఛందానువర్తినః. అపి వా కుశలం కించిత్ గృహేషు గృహమేధిని ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినాం. అపి వా తిథయోభ్యేత్య కుటుంబాసక్తయా త్వయా గృహాదపూజితాయాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్. గృహేషు యేష్వతిథయః నార్చితాః సలిలైరపి యది నిర్యాంతి తే నూనం ఫేరురాజగృహోపమాః. అప్యగ్నయస్తు వేలాయాం నహుతాః విశాసతి త్వయోద్విగ్నధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్. యత్పూజయా కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్వితః బ్రాహ్మణోऽగ్నిశ్చ వై విష్ణోః సర్వదేవాత్మనో ముఖం. అపి సర్వే కుశలినః తవ పుత్రా మనస్విని లక్షయే స్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహం. అదితిరువాచ భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహా ఇమే. అగ్నయోతిథయో భృత్యాః భిక్షవో ఏ చ లిప్సవః సర్వం భగవతో బ్రహ్మన్ అనుధ్యానాన్నరిష్యతి. కోను మే భగవన్ కామో న సంపద్యేత మానసః యస్యా భవాన్ ప్రజాధ్యక్షః ఏవం ధర్మాన్ ప్రభాషతే. తవైవ మారీచ మనః శరీరజాః ప్రజా ఇమాః సత్వరజస్తమోజుషః సమో భవాంస్తాస్వసురాదిషు ప్రభో తథాపి భక్తం భజతే మహేశ్వరః. తస్మాదీశ భజంత్యా మే శ్రేయశ్చింతయ సువ్రత హృతశ్రియో హృతస్థానాన్ సపత్నైః పాహి నః ప్రభో. పరైర్వివాసితా సాహం మగ్నా వ్యసనసాగరే ఐశ్వర్యం శ్రీర్యశస్థానం
హృతాని ప్రబలైర్మమ యథా తాని పునః సాధో ప్రపద్యేరన్మహాత్మమాత్మజాః తథా విధేహి కళ్యాణం ధియా కళ్యాణకృత్తమా. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షోడశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.